హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్‌కి భారీ శుభవార్త. జూలై 1న చెల్లింపు చేస్తూ అధికారిక ప్రకటన అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పెన్షనర్ల వర్గానికి మరియు విశ్రాంత ఉద్యోగులందరికీ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక అత్యంత ప్రాముఖ్యమైన సంచలనాత్మకమైన తాజా సమాచారం అయితే రావడం జరిగింది. సో, ఏపీ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి లక్షలాది మంది వృద్ధ పెన్షనర్లకి వచ్చేటటువంటి జూలై 1వ తేదీన ఒక నూతన అధ్యయనానికైతే నాంది పలకబోతోంది. సో, ఆ రోజు నుండి వివిధ రకాల పెండింగ్ బిల్లులు విడుదల కావటమే కాకుండా, మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త వైద్య సేవలు ప్రారంభం కాబోతున్నాయి అనే ఒక అత్యంత కీలకమైన అప్డేట్ అయితే అధికారిక వర్గాల నుండి ఇప్పుడే వెలువడింది. ఈ నిర్ణయాల వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశ్యం ఏమిటి? ఈ మార్పుల వల్ల సాధారణ పెన్షనర్లకు చేకూరే ఆర్థిక లాభాలు ఎలా ఉండబోతున్నాయి? మరియు జూలై 1వ తేదీ నాటికి మీ బ్యాంక్ ఖాతాలోకి చేరబోయే నిధుల వివరాలు ఏమిటి? అనే ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం ఇప్పుడు అత్యంత లోతుగా తెలుసుకుందాము. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్స్ అందరిలో ఒక రకమైన ఉత్కంఠత రేపుతున్నటువంటి ఈ యొక్క సంచలన ప్రకటన వారి శేష జీవితానికి ఒక బలమైన భరోసానివ్వబోతుంది. జూలై 1వ తేదీ అనేది కేవలం ఒక తేదీ మాత్రమే కాదు. అది పెన్షనర్ల ఆర్థిక స్వావలంబనకు ఒక మైలురాయిగా అయితే నిలవనుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో దశాబ్దాల పాటు తమ రక్తాన్ని, చెమటను ధారపోసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి సుమారు 8 లక్షలకు పైగా ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు ఈ యొక్క గొప్ప ఊరటనిస్తుంది ఈ నిర్ణయము. ప్రభుత్వం ఈ సరికొత్త లబ్ధిని నేరుగా పెన్షనర్లకు చేరవేయడానికి ఇప్పటికే అన్ని రకాల పరిపాలన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది. సో, దీనివల్ల ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా పెన్షనర్లకు గౌరవం పెరుగుతుంది అని ఆశించవచ్చు. మరి ఈ జూన్ మరియు వచ్చే జూలై నెలల్లో పెన్షనర్లు గతంలో చేయించుకున్న వైద్య చికిత్సలకు సంబంధించి మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వం కఠినమైన ఆదేశాలు జారీ చేసింది. ఏళ్ల తరబడి ట్రెజరీలో పేరుకుపోయినటువంటి ఈ యొక్క పాత వైద్య బిల్లుల చెల్లింపు పూర్తి చేయడం వల్ల అనారోగ్య సమయంలో అప్పులు చేసి వైద్యం చేయించుకున్న పెన్షనర్ల కుటుంబాలకు పెద్ద ఎత్తున ఆర్థిక వెసులుబాటు అయితే కలుగుతుంది. దీంతో పాటు పెన్షనర్లు ఎంతో కాలంగా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి నూతన వేతన సవరణ పీఆర్సీ కమిషన్ నివేదిక కోసం కూడా ప్రభుత్వం రాత్రింబవళ్ళైతే శ్రమిస్తోంది. సో, పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి వీలుగా మెరుగైన ఫిట్‌మెంట్‌ను ఖరారు చేసే ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుందని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ మొత్తం ప్రకటనలో ఉన్నటువంటి అత్యంత మానవీయమైన మరియు అద్భుతమైన నిర్ణయం ఏమిటంటే, 70 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్స్‌కు ప్రభుత్వం ప్రకటించినటువంటి అపూర్వమైన కానుక. సాధారణంగా ప్రభుత్వ పథకాలనేవి పేదరికం లేదా సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా అందుతాయి. కానీ ఈ యొక్క సరికొత్త నిర్ణయం ప్రకారం 70 ఏళ్లు దాటిన వృద్ధులు ధనికుల లేదా పేదవారా అనే తారతమ్యం లేకుండా, వారి ఆర్థిక స్థితిగతులతో అస్సలు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి అత్యంత ఖరీదైన హెల్త్ ఇన్సూరెన్స్‌ను పూర్తిగా ఉచితంగా వర్తింపచేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల కోట్లాది మంది వృద్ధులకు మరియు విశ్రాంత ఉద్యోగులకు రూపాయి ఖర్చు లేకుండా నగదు రహిత క్యాష్‌లెస్ వైద్య సేవలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పొందే మార్గం సుగమం అయింది. సో, ప్రస్తుతం మన రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి ఆరోగ్య సంరక్షణ పథకాల ప్రకారంగా ఒక వ్యక్తికి సంవత్సరానికి గరిష్టంగా 5,00,000 రూపాయల వరకు మాత్రమే ఉచిత వైద్య సహాయం అందుతోంది. అయితే ప్రస్తుత రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పెరిగిన వైద్య ఖర్చులు, శస్త్రచికిత్సల ఫీజులు మరియు మందుల ధరలను గమనిస్తే ఈ యొక్క 5,00,000 రూపాయల పరిమితి ఏమాత్రం సరిపోవడం లేదని ప్రభుత్వం గుర్తించింది. సో, అందుకే పెన్షనర్లకు మరియు సీనియర్ సిటిజన్స్‌కు మరింత మేలు చేసే ఉద్దేశ్యంతో దేశంలోని ఏ పెద్ద ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్‌లో అయినా అందించే ఈ యొక్క ఉచిత వైద్య పరిమితిని ఏకంగా 10,00,000 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం అయితే తీసుకుంది. పాత పద్ధతిని ఏకంగా రెట్టింపు చేయడం అనేది వృద్ధాప్యంలో ఉన్న వారికి ఒక కొండంత అండగా మారుతుంది.
వృద్ధాప్యంలో సహజంగానే గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక మరియు ఖరీదైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక సాధారణ పెన్షనర్ తనకొచ్చే కొద్దిపాటి పెన్షన్ డబ్బులతో లక్షలాది రూపాయలు ఖర్చయ్యి ఇటువంటి ఆపరేషన్లను భరించడం దాదాపు అసాధ్యము. మరి అటువంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ఈ 10,00,000 రూపాయల ఉచిత వైద్యం పెన్షనర్లను ఆర్థికంగా చితికిపోకుండా కాపాడుతుంది. జూలై 1వ తేదీ నుంచి ఈ సరికొత్త నిబంధనలు అమల్లోకి రావటం వల్ల లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో ఆరోగ్య భద్రత చేకూరబోతోంది. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, ప్రభుత్వానికి తన మాజీ ఉద్యోగుల పట్ల ఉన్నటువంటి కృతజ్ఞతా భావానికి నిదర్శనము. ఈ పథకానికి సంబంధించి మరిన్ని వివరాలు అంటే ఏ ఏ ఆసుపత్రులు ఈ పరిధిలోకి వస్తాయి, ఏ ఏ వ్యాధులకు ఎంత పరిమితి ఉంటుంది అనే పూర్తి సమాచారం ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేయగానే స్పష్టమవుతుంది. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు ఈ జూన్ నెలాఖరుకల్లా పెన్షనర్ల ఖాతాలో జమ కావడం అనేది వారి తక్షణ అవసరాలకు ఎంతో ఉపయోగపడుతుంది. జూలై 1 తేదీ నుంచి ప్రారంభం కాబోయే నగదు రహిత వైద్య సేవలు దేశంలో ఎక్కడి నుంచైనా పొందవచ్చని, అంటే రాష్ట్రం దాటి వెళ్ళినా సరే పెన్షనర్లు చికిత్స చేయించుకోవచ్చని చెప్పేసి తెలుస్తుంది. సో, నిజానికి ఇది పెన్షనర్ల కుటుంబాలకు మరియు ఉద్యోగుల కుటుంబాలకు ఒక గొప్ప పండుగ లాంటి వార్త. ఈ మెరుగైన వైద్య సేవలు వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య భయాలను పోగొట్టి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి దోహదపడతాయని చెప్పవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ వైద్య పరిమితి పెంపు, యూనివర్సిటీలో ఆహ్, యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే బకాయిల విడుదల, నగదు రహిత వైద్యము, పీఆర్సీ పనులు, ఆరోగ్య భరోసా సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో, మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లోని 8,00,000 మంది పెన్షనర్లకు జూలై 1 తేదీ నుంచి కొత్త ఆరోగ్య మరియు ఆర్థిక ప్రయోజనాలు అందనున్నాయి. గతంలో ఉన్న 5,00,000 ఉచిత వైద్య పరిమితిని ఇప్పుడు 10,00,000కు పెంచడము, 70 ఏళ్లు దాటిన వారందరికీ ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించడం ఈ మార్పుల్లో ప్రధానమైనవి. అలాగే పెండింగ్‌లో ఉన్న పాత మెడికల్ బిల్లులను జూన్ నెలాఖరుకల్లా ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ నిర్ణయాల వల్ల వృద్ధ పెన్షనర్లు ఆర్థికంగాను, ఇటు ఆరోగ్యకరంగాను ఒక గొప్ప భరోసా అయితే లభించినట్లయింది.